చైన్ లాక్కుని ఏ చెట్టు కల దాక్కు. ఆ తర్వాత నేను వచ్చి నిన్ను చితకబాద్దా. చితకబాదని నటిస్తాను రా. చైన్ లాక్కుని పారిపో. అలాగే చెప్పిందంతా తలకెక్కిందా? పబ్లిక్ గా రోడ్డు మీద అమ్మాయి మెడలో చైన్ దొంగిలించాల్సిన అవసరం ఏమొచ్చింది? జీతం సరిపోవట్లేదేమో సార్. షట్ అప్. ఇప్పుడు సరిపోతుంది సార్. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ని దొంగ అంటూ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సిగ్గులేదు? అది కాదు సార్, ఆ అమ్మాయితో స్నేహం చేస్తే తప్ప వివరాలు బయటికి రావని ఈ ప్రయత్నం చేశాం. ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ మళ్ళీ జరగకుండా చూసుకోండి. గో అహెడ్. ఓకే సార్. You. పంట పండింది. ఎవరు నువ్వు? ఏం కావాలి? 4 పర్సలా? నాకు 4 ఎవరున్నాయా? ఆ రోజు నా బట్టల పర్సు ఎత్తుపోయింది నువ్వే కదా దొంగ ఎదవా. ఎడుతావా? సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు. నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా. కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు. వాడురా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను. వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి. ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముడిని నమ్ముతావా, మంచి వాడేనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో. సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేస్తాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగలోని కాదు సార్. కొద్ది క్లారిటీగా క్లియర్గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ. అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం. అంటే నేను అన్నయ్య. మీరు ఎంత తెలివిగలో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? ఎంతైనా నా తమ్ముడు కదా. ఎండా వాన. ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా. నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్. నీకేదో టెలిగ్రామ్ వచ్చిందా? నాకు టెలిగ్రామా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లే 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 లే
ఉత్తినే మా పోరగాన్ని వీరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గంతేగాని నా ఒంటికి ఏమైందివా? ఇది శంకరాభరణం 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది. గానికి పటేల్ గట్ల కాదు, పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బాయి. ఏదో మా అత్తగారికి ఈడ భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అండ్లా రామునేసం శోభన్ బాబు కట్టింది, సీత వేసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప తరం తిరిగిందనుకో రాదు. ఏందో తెలుసాది మన కైకేయిలే గది మందర మాటింది పోయి గంతే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది. ఎవ్వరతానికి మన గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా. ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపోవు అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చదవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర వెరిగింత శ్రద్ధ మహారాజ్ కమరిని మరిందనుకో. ఇగో పెళ్ళమా, నేను పనుకుంటున్నా. మన పూరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో. రారా సూరి. నానేమిటో ఇలా పడిపోయాడు, ఒంట్లో బాగలేదా? అవునరా పాపం, నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి. మంచం ఎక్కాడా? ఏది నేల మీదగా పడుకున్నాడు? అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది. రామరామా, అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా. సూరి, నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము. అమ్మా, నీకు ఈరోజు చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి. నేననేది అది కాదురా. అదంతే, ఆ విషయం వదిలే. పాప నాన్న ఒంట్లో బాగుండేదే. అవును బిడ్డ, సైన్మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలుజించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతది? గట్ల గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం. పోన్లే నాన్న, ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికేమో నేను తీసుకెళ్దాం అనుకున్నాను, నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగున్నది బిడ్డ. షేర్ తీర్న అడివి రాముడు లెక్కున్నా. పారి పోదాం పద. అంటే నీ వారం అంతా అబద్ధమైన అనమాట. గంతే అనుకోరా? అదెంత అబద్ధమో నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? అంతే అనుకోరా? అదే నీ తండ్రి ఏం రావు గట్ల కొట్టే దెబ్బ. చూడన్న, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు. అవతల నా చదువు పాడైపోతుంది. ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ. హోమం అద్భుతంగా జరిపిస్తున్నారు కదా. ఏడ్చావు. వీడు కృష్ణశాస్త్రి కాదని తెలిస్తే నా తలకాయ తెగి హోమగుండంలో పడుతుంది. హారతి తీసుకుని బంగారాజు గారు. ఎందుకలా పిక్చర్లో బయటికి వచ్చారు. గాలి ఏమైనా సోకిందా? ఒక గాలి, సుడిగాలి, సునామీ, సైక్లోన్ అన్ని సోకినాయి. సునామీ, సైక్లోన్ అన్ని వదిలిపెట్టారు. అయ్యా, నన్ను ఆశీర్వదించండి. ఏమైంది? ఈ నేలకి మా ఆవిడ నెలనప్పింది. అంతా మీరు జరిపిస్తున్న యాగ ఫలితం. నాదే ఉంది, నేను కేవలం నిమిత్త మాత్రమే. అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు. అవునయ్యా, ఈ క్రెడిట్ అంతా తమరదే. చెప్పు కొడతారు. ఈ క్రెడిట్ నాదెట్లా అవుతురా? మీ ఆవిడ నిలదప్పడానికి నాకు సంబంధం ఏంట్రా? నేను ఎప్పుడైనా మీకు పంపకొచ్చారా? నేను అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి? నువ్వెవడా నన్ను హైలైట్ చేయడానికి? ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు? సంపంగి శర్మ. ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది. వీడేంటి యాగం నాకు రాకుండా చెడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు. ఈ ఫలితం వెనకాల దుష్ఫలితాలేవో ఉండుంటాయి. మా గార్డ్స్ తోడు పంపిస్తాను. అంకుల్, ఈ సరోజ ఎస్పీ చౌదరి గారి కూతురు. అడవి జంతువులకు భయపడే రకం కాదు. ఫారెస్ట్ లో ఉన్న మంచి లొకేషన్స్ అన్ని ఫోటోలు తీసుకొచ్చి మీకు చూపిస్తాను. జాగ్రత్త సుమా. వస్తాను అంకుల్. నమస్కారం ఫారెస్ట్ ఆఫీసర్ గారు.
అప్పలనాయుడు గారా? సంతోషం, కనీసం గుర్తుపెట్టారు. చూడండి, తమ పార్టీకి పిలిచాను రాలేదు, భోజనానికి పిలిచాను రాలేదు, కనీసం సన్మానానికైనా దయచేయమని రాలేదు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. చూడండి అప్పలనాయుడు గారు, మీతో స్నేహం చేయడం నా వృత్తికి పడదు. ఎందుకంటారా? ఈ అడవిలో ఉన్న జంతువులు చనిపోకుండా చుట్టం నా ధర్మం అయితే, చచ్చిపోయిన జంతువుల చర్మాలను కూడా మీ వ్యాపారం. మన ఇద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది చెప్పండి? నేను చచ్చిపోయిన జంతువులను కొంటున్నానే తప్ప జంతువుల్ని చంపడం లేదు కదా. చచ్చిపోయిన మనుషులే వీడు నన్ను చంపాడని సాక్ష్యం చెప్పలేరు, ఇక జంతువులేం చెప్తాయండి. డ్రైవర్, ఫాదరే, వీడు నిజాయితీకే ఫాదర్ లా ఉన్నాడు. మనం అవినీతికే తాతలం కదా. చూడు, నువ్వింకో 4 రోజులు ఈ గెస్ట్ హౌస్ లోనే ఉండు. అవధానిని కూడా నీతో ఉండమని చెప్తాను. నువ్వు నెమ్మదిగా సరోజను లొంగ తీసుకో. ఎస్పీ గారి కూతురు గనక సిటీని దోచుకోవచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్ గారి బంధువు గనక అడవిని దోచుకోవచ్చు. కరెక్ట్. ఈ రోజు నుంచి సమాజాన్ని కొత్తగా ఎలా దోచుకోవాలో నువ్వు ఆలోచించు. సరోజ హృదయాన్ని మొత్తంగా ఎలా దోచుకోవాలో నేను ఆలోచిస్తా. ఇదే తండ్రి కొడుకుల సవ్వు.